సహనం సంస్కారవంతమైన పదం. సహనశీలత గొప్ప మానవతా గుణం. సహనంతోనే శాంతిని సాధించాలి. కొంత సహనానికే మంచి ఫలితం ఉంటుంది. అదే హద్దు మీరితే ఎంతటి ప్రభావశీలుడైనా తిరగబడతాడు. కొందరు దృష్టిలో సహనం అంటే చేతగనితనం, బలహీనత. అనువుగాని చోట అదుకులమన రాదు, ఒదిగి ఉండడం వల్ల చిన్నతనము రాదు. పెద్ద కొండను అద్దంలో చూపిస్తే చిన్నగానే కనిపిస్తుంది. అంత మాత్రాన దాన్ని తక్కువ చేసి చూడడం అవివేకం. పదార్థాలు నిండుగా ఉన్న విస్తరి కదలకుండా స్థిరంగా ఉంటుంది. కానీ ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. నిజాన్ని, నిప్పుని ఎవరు దాచలేరు. నివురుగప్పిన నిప్పులా ఉండవచ్చు. అదే గాలి వీచి బూడిద తొలగితే నిప్పు రాజుకొని తన ప్రభావాన్ని చూపుతుంది. నిజం కూడా అంతే. సమయం రాగానే అబద్ధం తల వంచుకు తీరాల్సిందే. కౌరవుల ఆగడాలను నిండు సభలో పాండవులు తల వంచి సహించారు. అన్యాయంగా మాయాజూదంలో ఓడించిన, బానిసలుగా అవమానించిన, కులసతి ద్రౌపదిని వ్యవస్థను చేయాలని చూసిన సహనంతో మౌనం వహించారు. సమయం రాగానే పగ తీర్చుకున్నారు. అశోకవనంలో సీతాదేవి 10 నెలలు ఎన్నో అవమానాలు, రాక్షస కృత్యాలను భరించి సహనంతో ఆ శ్రీరామచంద్రమూర్తి గురించి ఎదురు చూసింది. ఆమె మహాపతివ్రత. తలచుకుంటే రావణుని క్షణంలో భస్మం చేయగలదు. కానీ సహనంతో కష్టాలను సహించింది. తన జాడ వెతుకుతూ హనుమ వచ్చినప్పుడు ఆ శ్రీరామచంద్రమూర్తి స్వయంగా వచ్చి రావణుని యుద్ధంలో వధించి తనను తీసుకెళ్లాలని సీత కోరింది. అది సీత పట్టుదల. ధర్మం ఎక్కడ ఉంటుందో జయం అక్కడే ఉంటుంది. కొందరికి అనుకోకుండా అదృష్టం వరించి అఖండ ఐశ్వర్యాలు, అంతులేని అధికారం ప్రాప్తిస్తాయి. దాన్ని ఆసరాగా చేసుకొని వికృత చేష్టలతో విర్రవిగుతూ ఉంటారు. తమకు నచ్చని వారిపై అభియోగాలు మోపి అభాండాలు వేసి రాక్షసానందం పొందుతూ ఉంటారు. కానీ వాళ్ళే అకృత్యాలు కూడా సాగిస్తూ ఉంటారు. సహనంతో ఉండేవారిని అసమర్థతగా భావించి దమనకాండ కొనసాగిస్తూ ఉంటారు. కొబ్బరికాయలోకి నీళ్లు ఎలా వస్తాయో, ఏనుగు మింగిన వెలగ పండులోని గుజ్జు ఎలా మాయమైపోతుందో అదేవిధంగా మాయమైపోయేవి ఐశ్వర్య అధికారాలు. సమయం వచ్చినప్పుడు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయని దురహంకారులు గుర్తించరు. చిన్న విత్తనంలో మహావృక్షం దాగి ఉంటుంది. అది మొక్కగా మారేందుకు అనువైన సమయం కావాలి. వర్షంతో భూమి తడవగానే మొక్క తనలో మొలకెత్తే శక్తిని తెచ్చుకొని దినదిన అభివృద్ధి చెందుతూ అంకురంగా పైకి లేస్తుంది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని వృక్షంగా ఎదుగుతుంది. ఫలాలతో ఆహారాన్ని, నీడతో ఆశ్రయాన్ని ఇచ్చే అలాంటి మహావృక్షాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించాలనుకోవడం ఉన్మాదమే. ఇవాళ నేను సహనంగా ఉన్నానని నీ కొడుకు చేసిన నేరాన్ని నాపై మోపి నన్ను బలి చేయాలని నువ్వు అనుకోవడం తప్పు. నీ ఆటలు నా దగ్గర సాగవు. ఆ నేరం నీ కొడుకే చేశాడన్న అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ప్రపంచానికి తెలిసేలా ఏర్పాట్లు చేశా. అనవసరంగా నా జోలికి రాకు. అలా అని ఇంకెవరినైనా బలి చేయాలని చూసావో ఫలితం ఎలా ఉంటుందో నువ్వే ఊహించుకో. అది నీ నిర్ణయానికే వదిలేస్తున్నా. ఇప్పటికైనా తప్పొప్పుకొని లొంగిపో. తక్కువ శిక్షతో బయటపడతావు. లేదంటే అబ్బా కొడుకులిద్దరికీ శిక్ష నేను వేయాల్సి ఉంటుంది.